ఏ ఒక్కసారి కూడా సొసైటీలో ఉన్నాడు మాకు రెస్పాండ్ కాడు. మరి ఈ పలానా రోజు బారదాని వస్తుంది ఇట్లా 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 సంగతి అని ఒక్కళ్ళు వచ్చి మ్యాచ్ చూడరు, ఇట్లా బాగుంటుంది అని ఏది కూడా చెప్పడం జరగదు. అసలు మమ్మల్ని కానగానే వాళ్ళు కానడం లేదు. మా ధాన్యం మూలకలు వచ్చి పాడైపోతున్నాను అసలు వాళ్ళు పట్టించుకునే ప్రదేశంలో కూడా లేరు. ఇప్పుడు ఎవరైనా రైతు వాడు కాంట పెట్టిండంటే వాళ్ళు మొలకలు వస్తాయని ఒక బాధతో వాడుంటే వాళ్ళు టాపర్ తీసుకెళ్ళి ఇళ్ళలో దాపెట్టుకోవడం, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ దొంగ పనులే వాళ్ళు చేసేది. ఏమన్నంటే ఇప్పుడు అన్నాడు బదలాం, ఇప్పుడు ఎవడు అన్నాడు పలానా ప్రవీణ్ అన్నాడు, అవిని లారీ ఆపాలి, దీన్ని పక్కకు పెట్టాలి. ఇక మళ్ళీ రైస్ మిల్కి తీసుకెళ్ళాక వాళ్ళు దళారీలు లారీకి 20 సంచులు ఇస్తావా 30 సంచులు ఇస్తావా, ఇవి ఇట్లున్నాయా వాటిని ఇదట్లా చెప్పడం. పైనకెళ్ళేమో మొలకలు వచ్చినా ఒక్క ఇత్తు కూడా పోనీయకుండా కొనుక్కోవడమని గవర్నమెంట్ చెప్పడం మటుకే ఉంది. కానీ మొత్తం మళ్ళీ రైతులకు ఒక ఎకరాకు వచ్చేసి ఒక 10 సంచులు ఫెయిల్ చేస్తుంది మొత్తం కంప్లీట్గా. మొత్తం ఆ వర్షాకాలం నయం ఉండే, ఈ యాసంగి అంతకన్నా ఘోరం అయిపోయింది. వర్షాకాలం నయం ఇంకా ఒక ఆడికి. ఆ వర్షాలు పడైనా దేవుడిని అయినా చూస్తాం, కానీ ఇలా అంతకన్నా పెద్ద దేవుళ్ళు అయిపోయారు మాకు. మొత్తం రౌడిజం చూపిస్తారు అంతే. ఏడ పోయినా మాకు రైతులకు ఇట్లా ఏమయ్యా మాకు సంచులు కావాలంటే లేదు, ఆ సార్ లేడు, ఈ సార్ లేడు. సొసైటీ అన్నప్పుడు ఎంతమంది ఉండాలి జాబర్స్? ఒక ఇద్దరు కూడా ఉండరు సమాధానం వేయడానికి, మాకు ఆన్సర్ చెప్పడానికి. సార్ సంచులు అంటే లేవు, రాలేవు, లేదు ఓన్ చెప్పుకోవా, ఏం చేసుకోపో. వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడడం అంతే, ఏం చేయలేని పరిస్థితి. ఇక మీ పైదరులకు ఎప్పుడైనా కోపం వచ్చి మీ సొసైటీ మీరు చేసుకో, ఏమన్నా వీక్ కూడా మీరు చేసుకోపోండి, ఎవరికి కూడా చెప్పుకోపో అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది, ఏం చెప్పరాదుకుంటా. మొత్తం రైతులను అయితే పాతకాలం రోజులు మళ్ళీ గుర్తుకు తెప్పిస్తారు మొత్తానికి. గత తెలంగాణ ఏర్పడ్డ గత 10 ఏళ్ళ 9 ఏళ్ళ ఉంది కూడా ఇట్లాంటి బాధలు రాలేవు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినాయి. మళ్ళీ అవే మన సైన్యపేటలో కూడా అట్నే అప్పులు ఎక్కువై ఊరేసుకొని చనిపోయాడు. సేమ్ ఈ మొలకలు వచ్చి ఈ రైతులు కూడా సేమ్ అదే మాదిరి జరిగే అవకాశం కంపల్సరీగా అనిపిస్తుంది. సేమ్ ఇటు సొసైటీ వాళ్ళు సహకరించట్లేదు, అటు గవర్నమెంట్ కూడా సహకరించట్లేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడేమనుకో, ఎక్కువ మాట్లాడితే ఎవరిని చెప్పుకోపో, ఎవరికి వస్తే తొలకరాపు. ఏమనంటే గత మా వాళ్ళు ఏ లారీలు అయితే పోయినాయో ఆ లారీ నెంబర్ ట్రక్ షీట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ లారీని పక్కన పెట్టించడం, గత మా వడ్లు ఆపడం. లారీకి 20 సంచులు ఇస్తావా, 30 సంచులు ఇస్తావా, 50 సంచులు ఇస్తావా, ఇది బేరం ఆడడం. మొత్తం రైతులను వాళ్ళు ఒక బేరం కాళ్ళగా చేసి మొత్తం. అప్పుడు బాగుండే కుమ్మటోళ్ళు కొన్నప్పుడు వాళ్ళు పట్టపగలే దోషులు, పట్టపగలు రాత్రి కంప్లీట్గా 2 కలిపి దోస్తారు. అట్లా అయిపోయింది మొత్తం పరిస్థితి. అట్లా నడుస్తుంది ప్రజెంట్ మా సొసైటీ, కొల్చారం మండల్ రంగంపేట సొసైటీ. మొత్తం పైదల గ్రామాన్ని అయితే ఏడిపిస్తారు అనుకో, ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఎవరికి ఎప్పుడో చెప్పుకోపోంటారు అంతే. మీ ఇన్ఛార్జ్లు ఏం చేస్తారు? ఎవరు ఉండరు అంతే. ఆడికి చెప్దామని ఎవరు ఉండరు. సొసైటీలో పోతామా, ఆడ చెట్ల కింద కూర్చోవాలి, వాళ్ళని వస్తారేమో చూద్దామని చూడాలి. సార్ నమస్తే, వస్తే నీకు ఎందుకు ఏమన్నా వస్తే అదే చెప్పడం, ఇంతే సైకిల్ వేయడం. మొత్తం దుర్మార్గం వ్యవస్థ. బ్యాంకర్లేమో అట్లా వాడేమో అప్పుడు చెప్పిండు ఏమని 2 లక్షలు మాఫీ చేసి అవుతుందని చెప్పిండా. మళ్ళీ ఇప్పుడు బ్యాంకర్లు ఏం చేస్తారు ప్రజెంట్? ఇప్పుడు నీది అకౌంట్ హోల్ ఉంది, ఈ డబ్బులు ఇట్లున్నాయి అని చెప్పి అకౌంట్లో ఆపడం. మళ్ళీ బ్యాంకర్లు ఏం చేస్తారు? 50,000 కడదావా, నువ్వు 2 రోజులు చేయలేవు, నువ్వు రాలేదు, నీ పేరు మీద మాఫీ రాలేదు, ఇది కలదని చెప్పి మళ్ళా బ్యాంకర్లు వీళ్ళు ఇట్లా చేయడం. ఇటు బ్యాంకర్లు, అటు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇటు సొసైటీ ఆఫీసర్లు, మొత్తం టోటల్ అందరు కలిసి రైతుల మీద మా మీదే భారం వేయడం. మొత్తం రైతుల మీద ఉన్న భారం అంతా రైతుల మీద ఇస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పిండో, రైతును రాజుని చేస్తా, దేశానికి వెన్నెముక రైతు. అక్కడ బార్డర్లో ఆర్మీ అయితే ఇక్కడ దేశానికి వెన్నెముక రైతు, అన్నం పెట్టే రైతు. పెద్ద మాటలు చెప్పిండు, ఏమో చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, అన్ని కథ మొత్తం ఫెయిల్. మళ్ళీ ఆఖరికి సేమ్ అంటుండే. ఇప్పుడు ప్రైవేట్ లారీలు అట, 6,000 కట్టానట, ఎడికి తెచ్చి కట్టాలి? ప్రైవేట్ లారీ ఎందుకు గవర్నమెంట్ లారీ పంపిస్తలేరా? గవర్నమెంట్ లారీ లేవు, ప్రైవేట్ లారీలు మొత్తం గవర్నమెంట్ లారీలు లేవు. ప్రైవేట్ లారీలే వస్తున్నాయి. 6,000 కట్టు, 4,000 కట్టు. మళ్ళీ అది కూడా చేరినాక కూడా లారీకి 20 సంచులు ఇస్తావా? 700 ఉన్నాయనుకో, 200 సంచులు ఇస్తావా? 50 సంచులు ఇస్తావా? ఇదే మొత్తం బేరాలు ఆడుతున్నారు రైతులతో. మొత్తం ఇదే వ్యవస్థ నడుస్తుంది.
రంగంపేట మొత్తం పైతర మీద ఇదే వ్యవస్థ. రంగంపేట మొత్తానికి ఇదే, అటు పైతరను ఇటు కోనాపూర్ను మొత్తం ఇదే దుర్మార్గం పరిస్థితి చేపిస్తుంది. రైతులు ఇంకా ఇట్లా చూడలేక వీళ్ళ చుట్టూ తిరగలేక బ్లాక్లు అమ్ముకుంటారు. 1200 క్వింటల్ అమ్ముకుంటారు. వాళ్ళేమో ఇంత చేస్తాము రైతును రాజుని చేస్తామని చెప్పి మొత్తం పాడు చేస్తారు. సంచులు ఇయ్యక వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నట్టు, వాళ్ళే ఇస్తున్నట్టు ఇంత దుర్మార్గం నడుస్తుంది ప్రజలు. ఇప్పుడు అవి ఇస్తాడు రెడ్డి గారు ఇక్కడే కూడా ఏడ పెండ్లు వెళ్ళాలి ఎప్పుడు మంది తాగుతాం మరి ఎందుకు ఇట్లా భజన కోసం బాగా చేస్తారు. సంచి 3 పనులు 4 పనులకు అమ్మాలి లారీలు ఆడతారు. అమ్మాలి 15 రూపాయలు ఆడకు. వ్యాపారం కిరాయి ఒక్కొక్కరి 2000 కిరాయిలు అని అది అడిగి కట్టాలి. మేము పిల్లలు అడిగి ఈ పని అది తీసుకోకమని చెప్పారా? సీఎం చెప్పిండా తీసుకోకమని? తీసుకుని చెప్పారు. పెట్టుకున్న వాళ్ళు మనిషి ఇప్పుడు అప్పేసారు. ఇప్పుడు నా పరిస్థితి బోనస్ ఇస్తున్నాడు కదా సీఎం. మళ్ళీ బోనస్ లేదా మీరు అసలు బోనస్ అంటే బోనస్ లేదు.